జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఆగస్ట్ 2వ తారీఖు నుంచి 2026 సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కూడా ఖగోళంలో ఒక విశేషాంశం గోచర రీత్యా చోటు చేసుకుంటుంది. ఈ విశేషాంశం ఏంటంటే, ఇది మళ్ళీ మనకి రాదు. ఇలాంటి విశేష గ్రహస్థితి రావాలంటే మళ్ళీ మనకి 12 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అసలు ఈ విశేషాంశం ఏంటి, దీనివల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, దీన్ని మనం బలోపేతం చేసుకోవడానికి, ఏదైనా ఒక విశేషాంశం ఉందంటే దాన్ని బలోపేతం చేసుకోవడానికి ఏ పరిహారాలు చేసుకోవాలి, అసలు ముందుగా ఈ విశేషాంశం దేన్ని సూచిస్తుంది, ఏ గ్రహాల వల్ల ఈ విశేషాంశాన్ని మనం చూడబోతున్నాం, ఇది మనం ఇప్పుడు మొదటగా చూద్దాం. మనందరికీ తెలుసు, దేవగురువైన బృహస్పతి తన ఉచ్చక్షేత్రమైన కర్కాటక రాశిలో ఆయన సంచారం ఉంది. అసుర గురువైన శుక్రాచార్యుల వారు కూడా తన నీచ క్షేత్రమైన కన్యా రాశిలోకి 2వ తారీఖు ఆగస్టు 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు వరకు ఆయన సంచారం ఉంటుంది, శుక్రాచార్యుల వారి సంచారం ఉంటుంది. ఇదే విశేషాంశం. ఇద్దరు గురువర్యులే, ఒకరు అసురు గురువు, ఒకరు దేవగురువు. ఒకరేమో ఉచ్చ స్థానంలో ఉండడం, ఒకరు నీచ స్థానంలో ఉండడం. ఇది అంటే ప్రతి సంవత్సరం కూడా శుక్రాచార్యుల వారు కన్యా రాశిలోకి ఒక నెల ఆయన సంచారం ఉంటుంది, శుక్రాచార్యుల వారి సంచారం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు దేవగురువైన బృహస్పతి అంటే ఒక గురువు ఉచ్చ రాశిలో ఉండడం, ఒక గురువు నీచ రాశిలో ఉండడం, ఇది ఎలాంటి ఇంపాక్ట్ సూచిస్తుంది. ఇది నిజంగా ఒక చాలా విశేషాంశము. మళ్ళీ మనకి ఇలాంటిది గురు భగవానుడు మళ్ళీ గురుదేవులు వారు మళ్ళీ కర్కాటక రాశిలోకి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. కర్కాటక రాశి నుంచి జరిగిపోయాక మళ్ళీ మనకి ఈ 1 మంత్ ఉండే ఇది ఈ విశేషాంశం చూడటానికి మనం 12 సంవత్సరాలు వేచి ఉండాలి. అప్పుడు మళ్ళీ మనకు వస్తుంది. అసలు ఏంటండి ఈ విశేషాంశం వల్ల మనకి ఏంటి లాభము? మనకి గురు భగవానుడు ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల, అంటే శుక్రాచార్యుల వారు నీచ పొంది ఉన్నారు కదా, అది ఎలా ప్లస్ అవుతుంది? ఇద్దరు ఉచ్చ స్థానాల్లో ఉంటే అప్పుడు అది చాలా ప్లస్ అవుతుంది. మళ్ళీ ఆయన అలా వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఉచ్చ స్థానంలో ఉంటే అది ప్లస్ అవుతుంది. కానీ నీచ స్థానంలో ఉన్నాడు కదా, నీచ స్థానంలో ఉంటే ఎలా ప్లస్ అవుతుందంటే, ఎవరి జాతకంలో అయినా అసలు మనందరికీ కూడా ఒకళ్ళ జాతకం అనేది ఉంది. ప్రతి ఒక్కళ్ళ జాతకానికి శుక్రబలం అనేది అనివార్యం, కావాల్సిందే. శుక్రబలం ఉండడం వల్ల మేజర్ ప్లస్ పాయింట్స్ ముందు మనం తెలుసుకుందాము. చాలా ఈజీ గోయింగ్ నేచర్ ఉంటుంది. ఇది కూడా ఇంత చిన్నదాన్ని చిలువలు పలవలు చేసి పెద్ద సీన్ క్రియేట్ చేసి పెద్ద డ్రామాలు క్రియేట్ చేయడం ఇలా ఉండదు. ఫర్గెట్ అబౌట్ ఇట్ అనుకుంటారు, వెళ్ళిపోతారు. ఏదైనా ఒక హర్టింగ్ జరిగినా, ఏదైనా ఒకటి వాళ్ళకి చీటింగ్ జరిగినా, ఏది జరిగినా కూడా సరే కాలగమనంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంతే. ఇక్కడ గురుబలం కూడా కలిసి ఉంటే, గురు శుక్రుల బలం ఉంటే ఎలా ఉంటుందంటే, మేబీ వీడి కాకపోతే ఇంకొకళ్ళేమో, అంతే. ఇక్కడతో అయిపోయింది. ఇక్కడతో మనకున్న కర్మ పెండింగ్, పాపకర్మ క్షయం అయిపోయింది, అంతే. ఇంకా ముందు మనల్ని మనం రిఫైన్ చేసుకుందాం. ఇంకా ముందు మనల్ని మనము ఇలాంటి పాపకర్మల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా పుణ్యకర్మల్లో మనం పెట్టుకుందాం, సత్కర్మల్లో మనం పెట్టుకుందాం. అసలు ఏదైనా కూడా ఈజీ గోయింగ్ నేచర్ని ఇస్తాడు. అసలు మామూలుగా కూడా శుక్రాచార్యుల వారు ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశారు, సక్సెస్ రాలేదు. సో ఇంకా నేను ప్రయత్నం చేయాలేమో, అంతే. అది పెట్టుకొని ఏదైతే క్యాలిక్యులేటెడ్గా ఉంటారు, చాలా ప్రొడక్టివ్గా ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తే వాళ్ళకి ఫ్యూచర్కి గ్రోత్ ఉంటుందో, అంతేకాని అది రాలేదు అని ఇంకా అదే పట్టుకొని అదే చదువుకొని అలా ఉండదు శుక్రాచార్యుల వారి బలం అంటే. అలాగే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్లు మనకి రోడ్డుకి ఎంత అవసరమో, స్పీడ్ బ్రేకర్లు లేకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి. అలాగా మధ్యలో ఇలాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో వచ్చేది. ఏదైనా కొంచెం వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఒడిదుడుకులు వచ్చాయంటే అదొక స్పీడ్ బ్రేకర్. దేవత మనకు అందిస్తున్న ఆశీస్సులు. ఈ స్పీడ్ బ్రేకర్తో మనం స్లో అయినా తర్వాత నార్మల్గా వెళ్ళిపోతుంది. అక్కడ స్పీడ్ బ్రేకర్ లేకపోతే ఎలాగైతే వాహన ప్రమాదాలు జరుగుతాయో, ఇక్కడ లేకపోతే మేబీ మొత్తానికి ఉన్న యోగం అంతా కొలాప్స్ అయిపోవచ్చు. అందువల్ల ఇలా జరుగుతుంది. అంటే థాట్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఒక పాజిటివ్ వేలో చూస్తారు, చూసి అయ్యో నాకే నష్టం వచ్చింది, నాకే ఎందుకు కష్టం వచ్చింది, నేనే కష్టపడుతున్నా, ఇలా ఆలోచించరు. ఇలా ఆలోచిస్తూ ఉన్నారంటే జరిగినవి తవ్వుకుంటూ
ప్రపంచంలో ఎక్కడ లేని కష్టాలు మనకే ఉన్నట్లు వాళ్ళకే ఉన్నట్లు భావిస్తే ఇలా ఇది సెనెస్చర్డ్ బ్యాడ్ సెనెస్చర్డ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేమవుతుందంటే పదే 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 అలా ఆలోచిస్తున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తున్నట్టే. ఆవిడకేంటి ఎప్పుడు దుఃఖంతో కొమిలిపోతూ ఉండడం, జరిగినవి తలుచుకుంటూ ఉండడం, వగచిపోవడం ఉండడము, గోవింద 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 ఇలాంటివన్నీ ఆవిడకి ఇష్టం. అందువల్ల ఏంటంటే మీరు నన్ను పిలుస్తున్నారా, ఎందుకు మీరు అంత శ్రమపడి పిలవడం, నేనే వస్తాను కదా, కాల్ అవే అని ఆవిడ చెప్తూ ఉంటారు. అలా మనకి అది వద్దు కదా, మనకి కావాల్సిన ఏంటి పరిపూర్ణ శ్రీలక్ష్మి కటాక్షం కదా. అంటే శుక్రాచార్యుల వారి బలం ఎందుకు కావాలి, ఒక డబ్బులు లావిష్ లైఫ్ లగ్జరీ లైఫ్ అని అనుకోకండి. ప్రతి దాంట్లో మనకి సక్సెస్ కావాలంటే మంగళ స్ట్రెంత్ ఉండాలి, కానీ దానికి థాట్ ప్రాసెస్ ఉండాలి కదా. దానికి బుధుడు శుక్రుడు కూడా బలం తోడు వేయాలి. ఎవరికైతే బుధ శుక్రుడు కలిగి ఉంటుందో వైజ్ డెసిషన్స్ తీసుకుంటారు, రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకుంటారు, అనుకుంటారు అసలు ఏం ప్లానింగ్ చేశారా వాళ్ళు, ఎంత చక్కగా ఎదిగారా లైఫ్లో, అలా అనుకుంటాను చూసారా. అది బుధ శుక్రుల బలం ఉంటేనే అంటారు. సో అందులో శుక్రాచార్యుల వారి బలము గోచారంలో గోచారంలో నీచపడి ఉన్నాడు కాబట్టి, ఎప్పుడు నీచపడితే మనం బలం పెంచుకోవాలంటే అవ్వదండి. మీ జన్మజాతకంలో ఒకవేళ నీచులో ఉంటే ఇది ఇంకా ప్లస్ అవుతుంది. మీ జన్మజాతకంలో శుక్రాచార్యుల వారు లగ్న చాట్లో కానీ నవాంశ చాట్లో కానీ నీచపడి ఉన్నారంటే ఇప్పుడు ఇది మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కనీసం ఒక 3 to 5 years కరెక్ట్ చేసుకోవడానికి, బలాన్ని పంపించేసుకోవడానికి. ఇప్పుడు మన ఇంట్లో నీళ్ళు రాకపోతే పక్క బిల్డింగ్ వాళ్ళ ఇంట్లో నుంచి చాలా మంది చూగుతా నీళ్లు లాక్కుంటారు. సో ఆ స్కేర్సిటీ వాళ్ళకి అక్కడ తెలియకుండా అలా మన గోచారంలో వచ్చేది లాక్కోవడానికి. ఒకవేళ శుక్రాచార్యుల వారి బలం ఉంటే ఇంకా పెరుగుతుంది. ఏమండి మనకి మంచి విషయాలు జరిగితే వద్దని మనం చెప్తామా, చేదా కాదు కదా. సో అలాగా మనకి ఉండడానికి వీటన్నిటికీ కూడా అంటే ఒక మంచి థాట్ ప్రాసెస్ ఇస్తాడు శుక్రాచార్యుల వారు, మంచి థాట్ ప్రాసెస్ ఇస్తాడు, బుద్ధి బలాన్ని ఇస్తాడు. అలా బుద్ధి బలాన్ని ఆయన ఉన్నది కూడా కన్యా రాశిలో కదా, బుద్ధ భగవానుడు రాశి కాబట్టి ఇలా బుద్ధి బలాన్ని, ఇంకా అందరికీ తెలిసిందే మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి ఆర్నమెంట్స్ ధరించాలి, చక్కటి ఫుడ్ తినాలి, మంచి ఇంట్లో ఉండాలి. ఇవన్నీ బేసిక్ నీడ్స్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. సో ఇందులో ఆర్నమెంట్స్ పోని పక్కన పెట్టేస్తే మంచి బట్టలు, మంచి తిండి, అలా మంచి ఇంట్లో ఉండడం, ఇదైతే బేసిక్ నీడ్స్ కదండి. తిండి, గూడు, బట్ట అని మనం చెప్తూ ఉంటాం కదా. వీటిని మించి మనకి రావడానికి ఇప్పుడు గురు భగవానుడు ఉచ్చ రాశిలో ఉన్నాడు కాబట్టి నీచ రాశిలో ఉన్న శుక్ర భగవానుడి బలం మనం అందరం పెంపొందించుకోవచ్చు. అంటే మనమందరం కూడా శుక్ర భగవానుడు నీచ రాశిలో ఉన్న మన జన్మ జాతకాల్లో ఉన్న శుక్రుడిని ఒకవేళ బలంగా ఉంటే ఇంకా బలోపేతం చేసుకోవడం. అండ్ మ్యారేజ్ రిలేషన్స్ లో కూడా జీవిత భాగస్వామిని సూచిస్తాడు శుక్రాచార్యుల వారు. సో ప్రతి విషయంలో కూడా వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వాలంటే శుక్రబలం కూడా ఉండాలి, గురుబలం ఉండాలి, శుక్రబలం మేజర్ గా ఉండాలి. ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా శుక్రబలం మనకు కావాలి. ఇలా మనం శుక్రబలాన్ని తెచ్చుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ పాయింట్స్ లో ఈ గురు శుక్రుల ఉచ్చ నీచాలు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. పరిహారము అందరికీ ఒకటే పరిహారం ఉంటుంది, అది చేసుకుంటే మనకి స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. పరిహారం చివరిలో మనం తెలుసుకుందాం. అసలు ముందుగా ఏ రాశుల వాళ్ళకి ఏమేం చేయాలన్నది ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మీ రాశిలో పుట్టిన వాళ్ళకి, మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇది వ్యయ స్థానంలో జరుగుతుంది. మీ రాష్ట్రాధిపతి వ్యయ స్థానంలో నీచపడి ఉన్నారు. అలాగే మీకు దశమ స్థానంలో గురు భగవానుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఒక పెక్యులర్ సిచ్యువేషన్ మీ తులారాశి వాళ్ళకి. ఎందుకంటే సహజ కాలపురుషుడు కుండలిలో నుంచి చూస్తే దశమ స్థానంలో గురు భగవానుడు నీచ పొందుతాడు. ఓకే, మళ్ళీ సహజ కాలపురుషుడు కుండలిలో అదే శుక్రాచార్యుల వారు ఉచ్చ స్థానాన్ని తీసుకుంటారు. చూడండి, అంటే ఇప్పుడు మీకు ఇది మీ రాష్ట్రాధిపతి నీచపడ్డట్టు కాదు, మీ రాష్ట్రాధిపతి ఉచ్చులో ఉన్నట్టు. ఎందుకంటే మనం ఎన్ని క్యాలిక్యులేషన్స్ చూస్తున్నాం మన జన్మగ్రహతలను బట్టి, గోచర గ్రహతలను బట్టి. సహజ కాల పురుషుడు కుండలి ఇది మనం ఫస్ట్ అది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. పరాశర సంహిత ఆ రూల్ని స్ట్రిక్ట్ గా చెప్తుంది, దాన్ని మనం విస్మరించకూడదు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇంటికి మనం వచ్చేస్తాం కదా, మన ఇంటికి రాకుండా అయితే ఉన్నాం కదా, మన ఇంట్లో సభ్యులతో ఉండకుండా అయితే ఉన్నాం కదా, లేదా ఏ పని చేసినా వేళకంత అన్నం అయితే తింటాం కదా, ఆ అన్నం తినడం అనుకోండి, మన ఇంటికి తిరిగి రావడం అనుకోండి, అది సహజ కాలపురుషుడు కుండలి. అలా మనం లెక్క వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏంటంటే చూడండి, ఇప్పుడేమో గోచారంలో గురు భగవానుడు ఉచ్చులో ఉన్నాడు, శుక్రాచార్యుల వారు నీచులో ఉన్నాడు.
మీ దాంట్లో చూస్తే మీ దాని ప్రకారం సహజ కాల పురుషుని కుండలి రూల్ అప్లై చేస్తే గురు భగవానుడు నీచిలో ఉన్నాడు, శుక్రాచార్యుల వారు ఉచ్చులో ఉన్నాడు. ఇది డబల్ బనాంజా తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఏ విషయంలో డబల్ బనాంజా? మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ చేయండి. ఒకవేళ ఎందుకు రెమెడీ చేయమంటున్నానంటే చాలా బలంగా ఉంది. మీకు రెమెడీ చేయమంటానికి కారణం ఏంటంటే మీ జన్మజాతకం అసలు బాగోలేదు అనుకోండి, అప్పుడు మీరు పూర్తిగా తీసుకోలేరు, కొంచెమే తీసుకుంటారు. ఇది మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఎక్కడైనా ఎవరైనా ఏదైనా అప్పుడెప్పుడో ఎక్కడో ఒకటి విన్నాను నేను, అది ముంబైలో ఇది ఒక 10-15 సంవత్సరాల క్రితము. ఒకతను రోడ్డు మీద నుంచొని అందరికీ డబ్బులు పంచుతున్నారని చెప్పి ఒక న్యూస్ విన్నాను. అంటే ఎవరో చెప్పారు, అలాగా ఎల్ఐ వాళ్ళు చెప్పారని కాదు, బాగా నమ్మదగ్గ వ్యక్తులు బంధువులు చెప్పారు. ఇలా కూడా చేస్తారా అని అంటున్నారు. సపోజ్ ఇప్పుడు వెళ్ళారు వాళ్ళు, సపోజ్ చిల్లర పైసలే పంచుతున్నారు అనుకున్నాం, లేదా బంగారు నాణాలు పంచుతున్నాం అనుకున్నాం. ఎవరు అలా పంచరు అనుకున్నాం, సపోజ్ అనుకున్నాం. పెద్దవాళ్ళు వెళ్తే 2 చేతులు పట్టడం, లేదా ఒక గిన్నె ఏదో తీసుకెళ్ళి ఒక బస్తాను తీసుకెళ్ళి పోయించుకొస్తారు. అదే పిల్లల్ని పంపిస్తే ఏం చేస్తారు, వాళ్ళ బుడ్డి చేతులు ఇలా పడతారు, అందులో 1-2 బట్ట అవి కూడా కింద పడిపోతాయి. అంటే ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీ జన్మజాతకం బాగోలేదు అనుకోండి, మీరు పరిహారం చేసుకోకపోతే పిల్లాడు తీసుకున్నట్టే ఉంటుంది, మీకు ఈ యోగం అంతా వర్తించదు. అందుకని కాషియస్గా ఉండండి. నేను చెప్పబోయే పరిహారం చేయండి. దీంట్లో నేను ఫలితాలు మీకు చెప్పనండి. ఎంత అత్యద్భుతంగా ఉందంటే కొన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి, కొన్ని మాట్లాడుకోవడానికి అన్నీ కూడా మనం మాటల్లో చెప్పలేము. సో కొన్ని ఇన్క్రెడిబుల్ ఉంటాయి. దోస్ ఇన్క్రెడిబుల్ థింగ్స్ వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్స్, అంతే. అది మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇప్పుడు చెప్పబోయే పరిహారం చేయండి. సూపర్బ్ ఉంది తులారాశి వాళ్ళకి. ఏ విషయాల్లో బాగుంటుంది అనేది తినబోతూ రుచిలేలా ఆస్వాదించండి. ఓకేనండి. ఇవి తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కాలపురుషుడి కుండలిలో నుంచి చతుర్థ మరియు షష్ఠ రాశుల్లో ఉన్న గురు శుక్రుల బలాన్ని, అంటే వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తృతీయ లాభస్థానాల్లో కూడా ఉన్నారు. గురువు నుంచి శుక్రాచార్యుల వారిని చూసుకుంటే తృతీయ స్థానం, శుక్రాచార్యుల వారి నుంచి బృహస్పతిని చూసుకుంటే దేవగురువు అయిన బృహస్పతిని చూస్తే లాభస్థానంలో ఉన్నారు. ఇది లాభస్థానంలో ఉన్నారు కాబట్టే మనకి గురు శుక్రుల బలాన్ని పెంచుకోవడానికి ఇది చాలా సదావకాశము. వీళ్ళిద్దరు బలం ఉంటే చాలు. అంటే ఒక అజ్ఞాన అంధకారాన్ని తొలగించేది జీవితంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలంగా గురువు మాత్రమే. అజ్ఞానం వల్లే తప్పులు చేస్తూ ఉంటాం. ఒక్కోసారి మొండి పట్టుదలతో కొంతమందిని మనం చూస్తూ ఉంటాము. ఎవరేం చెప్పినా వినరు, వాళ్ళు పట్టిందే తాబట్టిన కుందేలకే 3 కాళ్ళు అనుకొని చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ఒక్కసారి మనకి వేమన పూజ్య గురువర్యులు వేమన గారు కూడా చెప్పారు కదా, వినదగున ఎవరు చెప్పినా అని. కనీసం విని ఓకే వీళ్ళు చెప్పిన దాంట్లో పాయింట్ ఉందో లేదో చూసి, ఒకవేళ పాయింట్ ఉంది, మన క్షేమాన్ని కోరి చెప్తున్నారు, మార్చుకుందాం. ఒకవేళ పాయింట్ లేదు, వదిలేసేద్దాం. వీళ్ళు ఏదో ఈషతో చెప్తున్నారు, అసూయతో చెప్తున్నారు, వదిలేసేద్దాం. ఈ వివరణ మనకు ఉండాలి. ఈ వివరణ లేదా మనంతట మనకే మంచి థాట్స్ రావడానికి గురు బలాన్ని బేసిక్గా 2 గురువుల బలాన్ని పెంపొందించుకోవడానికి మనం చేయాల్సిన పరిహారం ఇప్పుడు చూద్దాం. పరిహారం వచ్చేసేసి ఇక్కడి నుంచి మొదలుకొని, అంటే 2026 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు నుంచి 2026 సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కూడా, మళ్ళీ డేట్స్ రిపీట్ చేస్తున్నా, 2026 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు నుంచి 2026 సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖు వరకు ఈ సమయంలో ప్రతిరోజు కూడా ఉదయం మరియు సాయంత్రం లలిత సహస్రనామాన్ని చదవాలి. ఒకటి. రెండవది దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా, శ్రీ గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా చదవడం కావచ్చు, వినడం కావచ్చు, చేయొచ్చు. దక్షిణామూర్తి తత్వంలోనే అమ్మవారు ఇమిడి ఉంటుంది, స్వామిలోనే అమ్మవారు ఇమిడి ఉంటుంది. అందుకే మనకి లలిత సహస్రనామంలో గురుమూర్తి, గురుమాత, గోమాత, గుహ జన్మభు అని ఒక నామం ఉంటుంది. అంటే అమ్మవారు సాక్షాత్ గురుమూర్తి రూపిణి, రాజశ్యామల అమ్మవారి రూపంలో, సరస్వతి రూపంలో అమ్మవారు మనల్ని కరుణిస్తూ ఉంటుంది, కటాక్షిస్తూ ఉంటుంది. ఈ సమయంలో అందరూ కూడా గురు శుక్రుల బలాన్ని పెంపొందించుకుంటే మీకు తేడా తెలిసిపోతుందండి. ఒక 11 రోజుల్లో మీ జన్మజాతకం బాగుంటే 3 రోజుల్లోనే, ఇంకా బాగా ఉంటే 3 గంటల్లోనే మంచి మార్పులు మీరు చూస్తారు. కానీ అత్యంత భక్తి శ్రద్ధలతోటి చదవాలి. చదవడం రాని వాళ్ళు వినండి. గురు దక్షిణామూర్తి స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం ఉదయం సాయంత్రం. చాలా మంది వర్కింగ్ ఉంటారు, మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు.
మరి మేము బయట ఉంటాం కదండి అంటే, మీరు ఇంటికి వచ్చాక స్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు ధరించి వినండి. 2 పూట్ల కుదరదు, కొన్ని పొద్దున పూటే చదవండి, 2 సార్లు చదవండి, ఒకటే లేదా వినండి పొద్దున పూటే. సాయంత్రం పూట చంద్రుడిని చూసి నమస్కారం చేసుకోండి. ఆకాశంలో ఇప్పుడు శుక్లపక్షంలో అయితే చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. కృష్ణపక్షంలో అంటే మనకు అమావాస్య రోజు కనిపించడు, తర్వాత కూడా కొన్నిసార్లు మబ్బుల్లో కనిపించడు. ఆకాశంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆయన చూసి దండం పెట్టుకోండి. దీంతో పొద్దున్నే ఉదయాన్నే సూర్యచంద్రులు అమ్మవారికి కళ్ళు, అలాగే పరమశివుడికి 2 కళ్ళు, ఆయనకి 3వ కన్ను అగ్ని, సూర్య శశాంక వహ్ని నయనం అని చెప్తాం మనం ఆయనకి. సో వాళ్ళిద్దరికీ దండం పెట్టుకోండి. అమ్మవారు 2 కళ్ళకి దండం పెట్టుకోవడము ఇది చాలా విశేషమైన ఫలితాన్ని మన జీవితంలో కలిగిస్తుంది. ఇలా ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే శుభ్రమైన వస్త్రాలను ధరించి లలిత సహస్రనామాన్ని పారాయణం చేయండి. లేదు 3 సార్లు చేస్తే మంచిది, ఒకటేసారి కూర్చొని చేసేప్పుడు 3 సార్లు చేస్తే మంచిది. లేదా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి, కుదరదంటే ఒక్కసారి చేసుకోండి, పర్లేదు. అమ్మవారికి మన ఆర్తి తెలుసు కాబట్టి ఒకసారి చేసుకున్నా పర్వాలేదు. ఇలా చేసుకోవడం వల్ల గురు శుక్రుల యొక్క బలాన్ని మనము మన జీవితంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక 3 సంవత్సరాల్లో మంచి మార్పులు మనం చూడడానికి, ఒక 3 సంవత్సరాల వరకు ఇప్పుడు మనం తీసుకున్న ఈ నెలలో మనం తీసుకున్న బలం రిటర్న్ అవుతుంది. అందులో ఇప్పుడు చూస్తున్నాం కదా రెసెషన్ అని, సో కొంతమందిని తీసేయడం, ఇలాంటివి కూడా చాలా బాధపడుతూ ఉన్నారు కదా చాలా మంది. కొంతమందికి వ్యాపారాలు సరిగ్గా సాగకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటన్నిటి నుంచి బయటపడడానికి కొంత ఒక 3 సంవత్సరాలు అయితే మనకి బెనిఫిషియల్గా ఉంటుంది. ఇది పరిహారం చేసుకోవాల్సిన పరిహారము. మీరందరూ కూడా స్వామివారిని, జగన్మాతని, మహాదేవుడి చరణాలని ఆశ్రయించి మంచి లబ్ధిని పొందుతారని, మనమందరం కూడా మహాదేవుడి యొక్క, జగన్మాత యొక్క పరిపూర్తి కృపాకటాక్షాన్ని అందుకోవాలని చెప్పి మనందరి తరఫున జగన్మాత చరణాలను, అలాగే మహాదేవుని చరణాలను శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.